స్వీట్ షాప్ స్టైల్ కోవా అనేది ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా మేక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. దానికోసం ఫుల్ క్రీమ్ మిల్క్ అనేది తీసుకున్నాను 1 లీటరు. దాన్ని ఒక పాన్లోకి మందంగా ఉండే పాన్లోకి వేసుకోవాలి. ఇలా మరిగించుకోవాలండి. ఖచ్చితంగా స్పాచులా తోటి ఇలా స్క్రాప్ చేస్తూ సైడ్స్ను ఉన్న క్రీమ్ని మనకి తీసుకుంటూ మనకి ఇలా మరిగించుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఎగ్జాక్ట్గా టిప్స్ అనేవి ఫాలో అవ్వండి. మనకి అమ్మమ్మల కాలంలో నానమ్మల కాలంలో చేసిన పర్ఫెక్ట్ కోవా అనేది రెడీ అవుతుంది. మనకి కనీసం ఈ ప్రాసెస్ అనేది మొత్తం కూడా అంటే మనకి కోవా అనేది ప్రిపేర్ అవ్వడానికి కనీసం ఒక 40 మినిట్స్ దాకా పడుతుంది. నేను ఇక్కడ పాలు ఒక సైడ్ మరిగించుకుంటున్నాను. ఇంకొక సైడ్ ఒక చిన్న కళాయి పెట్టుకొని దాంట్లో 2 టీ స్పూన్స్ గీ వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు, మీరు కావాలంటే పిస్తా పప్పు, కిస్మిస్, సీడ్స్, మీకు నచ్చిన సీడ్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. ఇట్లా నేను ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. పాలు అనేవి ఇక్కడ చూసినట్లయితే మీరు హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అయిపోయినాయి. మనకి పాలు అనేది 1 లీటర్ పాలు మనకి పావు అయ్యేదాకా కూడా మరిగించుకోవాలి. మీకు క్లియర్గా కనబడుతుంది కదండి. మనకి పాలు అనేది రెడ్యూస్ అవుతూ ఉంటాయి అన్నమాట. లీటర్ పాలు అనేవి పావు లీటర్ అయ్యేదాకా మనం పాలని మరిగించుకోవాలి. దాని తర్వాత మాత్రమే హాఫ్ కప్ షుగర్ అనేది ఇందులో వేసుకుంటున్నాను. మీకు టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు. దీన్ని రెడ్యూస్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. మీరు కొంచెం వేసుకొని చూసిన తర్వాత సరిపోలేదు అనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అలా నేను యాడ్ చేశాను అనమాట. ఇక్కడ నేనైతే హాఫ్ కప్ తీసుకున్నాను. మా హస్బెండ్ షుగర్ అనేది కొంచెం ఎక్కువే తింటారు, అందుకే నేను ఇలా తీసుకున్నాను. మీరు కావాలంటే రెడ్యూస్ చేసుకోండి, నో ప్రాబ్లం. మనకి పంచదార వేయంగానే మనకి కోవా అనేది థిన్ అవుతుందండి. అంటే కొంచెం పలుచుగా అవుతుంది. మనకి ఖచ్చితంగా కొంచెం సేపు మనం దాన్ని అట్లా పెట్టుంచుడితే మనకి థిక్ అయిపోతుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. దాంట్లోకి ఒక పావు టీ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. అండ్ మీకు ఆప్షనల్ అనమాట, లయన్ సాఫ్రాన్ తీసుకున్నాను నేను. ఒక 10 స్టాండ్స్ వేసుకున్నాను. వాటిని కూడా వేసుకోండి. మీకు కొంచెం కలర్ అనేది షేడ్ అవుతుంది. అండ్ మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న మనకి జీడిపప్పు, బాదం పప్పు ఉన్నాయి కదా, అవి కూడా దీంట్లో వేసేసుకొని మనకి కలిపేసుకోండి. అంతే అండి. మన అమ్మమ్మలు నానమ్మలు చేసిన స్వీట్ షాప్ స్టైల్ కోవా రెసిపీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.